వాక్య సందేశానికి మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రాముఖ్యమైన మాట, కీర్తన గ్రంథం 47వ సంకీర్తన 6వ వచన భాగం. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడి మాటలు మన వినికుడిలో దీవించును గాక. పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో, మాతో, అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. చెప్దాం ఆమేన్. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాట, కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి ఒక రాజుగా, ఒక పరిపాలకుడిగా, ఒక అధిపతిగా తన జనాంగం ఎంతమంది అయితే ఉన్నారో ప్రజలందరితో కూడా ఒక మాట మాట్లాడుతుంది. ఏమో తెలుసా? అయ్యారా, లేదంటే నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవునిని కీర్తించండి, కీర్తించండి. అమ్మ, అందరు నా వైపు చూడాలి. కీర్తించండి, కీర్తించండి. ఎవరిని చెప్పాలిరా పిల్లలు? ఎవరిని? దేవుని కీర్తించండి. బాహ్య సంబంధమైనటువంటి శరీర దారుఢ్యంతో నిలబడినటువంటి అధికారులు కాదు మనం కీర్తించాల్సింది, మన ఇంటి వారిని కాదు మనం కీర్తించాల్సింది, మనకున్న పెద్దవాళ్ళు కాదు కీర్తించాల్సింది. కీర్తించాల్సినటువంటి ఒక మహాగణుడు, ఒక మహాదేవుడు మనకున్నాడు. ఆయనే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడని యేసుక్రీస్తు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయననే కీర్తించండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? భక్తుడైనటువంటి దావీదు. ఈయన ఒక రాజు, ఈ అధికారం కలిగినటువంటి వాడు. నాకు ఈ అధికారం ఎలా వచ్చిందంటే నా దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇంకో మాట చెప్పిన, ఇహలోకంలో ఎంతమంది అయితే అధికారంలో ఉన్నారో ఈ అధికారం వాళ్ళకి ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. ఎవరిచ్చారు? రోమాపత్రికలు అంటాడు, మీ అధికారులను నిందించకుడి. మీ అధికారులను వాళ్ళని ఏ మాట అన్నా సరే వాళ్ళని ఏమి అనద్దు, తప్పుపట్టద్దు, నిందించద్దు. గల కారణం ఏంటంటే దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన అధికారం ఇచ్చినప్పుడు ఈ అధికారం ఇచ్చినటువంటి దేవునికి మాత్రమే కీర్తి కలుగునుగాక, మహిమ కలుగునుగాక, యోగ్యత కలుగునుగాక. ఆయన ఒక్కడే అర్హుడండి. ఆమేన్. అవునా కదా? మన జీవితంలో ఇంతవరకు మనల్ని నడిపించి, పెంచి, పోషించి, పెద్దవారిని చేసి, ఆరోగ్యం ఇచ్చి, అర్హతనిచ్చి, యోగ్యతనిచ్చి, ఇంతగా మనల్ని హెచ్చించాడంటే ఘనత, మహిమ, ప్రభావంలో ఎవరికి కలగాలి? సర్వోన్నతుడైనటువంటి రారాజైనటువంటి యేసుక్రీస్తు వారికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని కనపరిచేవారు తక్కువైపోయారు, దేవుని కీర్తించేవారు తక్కువైపోయారు, దేవుని నామాన్ని కొనియాడేవారు తక్కువైపోయారు. మనుషులు చూపించేటువంటి ప్రేమకు బానిసలుగా మారి, మనుషులు చూపించేటువంటి ఇష్టాలకు బానిసలుగా మారి వారినే కీర్తిస్తూ, వారి పక్షాన్ని చేరి, వారి పక్కన చేరి, అబ్బా నువ్వు ఎంత మంచివాడురా అని వాళ్ళనే కొనియాడుతున్నారు, వాళ్ళనే కీర్తిస్తున్నారు. సృష్టికర్త అయినటువంటి దేవుడిని మర్చిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఒక భక్తుని మీతో జ్ఞాపం చేస్తా. అతడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఈరోజు మన జీవితంలో మనం కీర్తించాల్సినటువంటి దేవుని విడిచిపెట్టి ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపం చేసుకుందాం. రండి రండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట, లూకాసు వార్త. స్తోత్రం. లూకాసు వార్తలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట, లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచన భాగం నుంచి చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెన్. చాలు. దేవునికి స్తోత్రం. అమ్మా, అందరు 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా వినండి. ఒక మనుషుడు ఉన్నాడంట. అందరూ చెప్పండి, ఎంతమంది? ఎంతమంది? ఒక మనుషుడు ఉన్నాడు. వీడు ఎక్కడ ఉండేవాడంటే యెరూషలేములో ఉండేటువంటి వాడు. ఆమేన్.
యెరూషలేము అనేది ఇశ్రాయేలు దేశంలో ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం. ఆ యెరూషలేములో దేవుని ఆలయం ఉంది. దేవుని ఆలయం దగ్గర నివాసం చేసేటువంటి వీడు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరూషలేము పైన ఉన్నటువంటి ఆ పైనున్న స్థలం నుంచి కిందకి దిగుతూ వెళుతున్నాడంట. హల్లెలూయా. ఏ ప్రాంతానికి తెలుసా? యెరికో ప్రాంతానికి. యెరికో అనగా శపితమైనటువంటి దేశం. యెరికో అనగా పాపానికి సాదృశ్యం. యెరికో అనగా లోకానికి సాదృశ్యం. అనగా యెరూషలేము అనబడినటువంటి దేవుని స్థలము నుండి, దేవుని మందిరము నుండి, దేవుని పరిశుద్ధమైనటువంటి ఆ స్థలములో నుండి వీడి కిందకి దిగచారుచు మెల్లిమెల్లిగా లోకంలోనికి కలిసిపోవడానికి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లి తండ్రుల దగ్గర దొరికేటువంటి సురక్షితమైనటువంటి ఆ జీవితం ఎంతమంది స్నేహితులున్నా, ఎంతమంది ఇరుగువారున్నా, పొరుగువారున్నా ఎక్కడా కూడా దొరకలేనటువంటి సురక్షితమైన జీవితం తల్లి తండ్రి దగ్గర సొంత ఇంటిలోనే మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఆమె సెలవులు వచ్చినాయి కదని చెప్పి చుట్టాల ఇంటికి వెళ్ళాం. ఎన్ని రోజులు ఉంటాం? మహా అయితే ఒక వారం, పెద్దగా ఒక వారం. ఇంకా ఎక్కువ రోజులు అన్నాం అనుకో, వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎప్పుడు వెళ్తారా బాబు, ఇంకా ఎవరేంటి ఇక్కడే ఉండిపోయారే అన్నట్టుగా వారు మనతో చెప్పకపోయినా వారు ముఖ కవళికలు, వారు మనతో మాట్లాడే విధానాలు, వడ్డించే విధానాలు, దేశాలు విసిరేటువంటి విధానాలు అన్నీ కనబడతాయి. దేవునికి స్తోత్రం. సెపరేటే. హల్లెలూయా. అంటే గమనించండి, మన కుటుంబీకులు అనుకొని, మన సొంత వారు అనుకొని వారితో కలిసిపోవడానికి, వారితో నివాసం చేయడానికి, వారితో సహవాసం చేయడానికి మనం వెళ్ళిన తర్వాత ఒక 5 రోజులు, ఒక వారం రోజులు వారు మనం పట్టించుకుంటారు. తదుపరి ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారా అని ఎదురు చూసే మనుషుల దగ్గర ఉండగలమా? దేవునికి స్తోత్రం. కానీ గమనించండి, దేవుని పరిశుద్ధ ఆలయము నుండి, యెరూషలేము ప్రాంతం నుంచి, ఇదిగో ఆ ప్రాకారము నుంచి, ఆ మిద్దె మీద నుంచి కిందకి దిగి వెళ్తున్నాడంట. యెరికో ప్రాంతానికి, లోకంలోనికి కలిసిపోవడానికి దిగి వెళుతున్నాడంట. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. వీడు వెళ్ళిపోతూ ఎక్కడికి చిక్కిపోయాడు అడిగితే దొంగల చేతికి చిక్కిపోయాడు. చెప్పండి, ఎక్కడ చిక్కాడంట? దొంగల చేతిలో చిక్కుకుపోయాడు. నేను మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టి, దేవుని మందిర ఆలయమును విడిచిపెట్టి ఎవరైతే లోకంలో కలిసిపోవడానికి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ కూడా లోకంలో ఉండేటువంటి దొంగల చేతికి చిక్కుపోతున్నారు. ఈ దొంగలందరూ కూడా ఏం చేస్తారంటే మీద పడి దోచుకుంటారు తప్ప ఏ ఒక్కడు కూడా నీకు సహాయం, గట్టిగా చెప్పండి, ఇంతమంది ఉన్నారు, సహాయం, తోడుగా, నీడగా, అండగా, కొండగా ఉండరు. ఎవరు మనకు తోడురారు, ఎవరు మన వెంటరారు. మన వెంటొచ్చి మన దగ్గర కలిగిన సంపదంతా కూడా దోచుకొని వెళ్ళిపోయేవారు తప్ప, అందరూ కూడా లాక్కొని వెళ్ళిపోయేవారు తప్ప ఏ ఒక్కరు కూడా నీతో నాతో సఖ్యతగా ఉండరు, ప్రేమగా ఉండరు. ప్రేమ వలకపోస్తారు. హల్లెలూయా. లోగడక సామెత ఉంది, కడుపులో లేని ప్రేమ వస్తుందా? పైకి ఎంత ప్రేమ వలకపోసేస్తారు పాస్టర్ గారండి. అసలు మీరు ఎంత మంచివారు. ఎక్కడుండాలి ప్రేమ? ఎక్కడుండాలండి ప్రేమ? దేవునికి స్తోత్రం. ఈ కడుపులో లేని ప్రేమ, నేను అంటాను మరొక మాట, భక్తి లేనప్పుడు ఎంత వలకపోస్తే ఏం ఉపయోగం? యేసు ప్రభుల వారు సీమోను ఇంటి దగ్గర ఉండే, సీమోను యేసు ప్రభుల వారిని భోజనానికి పిలిచాడు. యేసు ప్రభుల వారు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పాపాత్మురాలైనటువంటి స్త్రీ అత్తరు బుడ్డని చేత పట్టుకొని పిలవకుండానే, అతిథి మర్యాద ఆహ్వానించకుండానే లోపలికి వచ్చింది ఆ తల్లి. లోపలికి రాగానే యేసు ప్రభు పాదాలను పెట్టుకొని కూర్చునేసరికి ఆయన భోజనం చేస్తూ ఉండగా వెంటనే వచ్చి అత్తరు యేసు ప్రభు పాదాలకు పూసింది. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. కన్నీరు కారుస్తుంది, కన్నీరుతో పాదాలు తడుపుతుంది, తన కురులు తీసింది, ఆ తల వెంట్రుకలతో యేసు పాదాలు తుడిచింది. తుడవడమే కాదు, ముద్దు పెట్టుకోవడమే కాదు, ఆ కూడా తీసుకొచ్చినటువంటి విలువైన అత్తలతో యేసు పాదాలు కడగగానే, యేసు పాదాలు తుడవగానే ఆ ఇల్లంతా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే సింహాన్ని అన్నాడు, అమ్మాయి, ఎందుకు అలాగా అంత విలువైన దాన్ని వృధా చేస్తావు? దానిని అమ్మి బీదలకి వచ్చుగా,
అని అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? అయ్యా, ఆమె చేసినటువంటి పని తరతరాలకు వినిపించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమె చేసింది ఉత్తమమే. దాని అర్థం ఏంటి? ఈ పాపాత్మురాలు స్త్రీ సీమోను ఇంటికి పిలవకుండానే వచ్చిందేమో కానీ యేసు ప్రభుకి మర్యాద చేసింది. సీమోను పిలిచాడేమో కానీ కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. చెప్పాలి. కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి టవల్ ఇవ్వలేదు, కూర్చోవడానికి చైర్ ఇచ్చాడు లేదు, నాకు తెలియదు. ఇది నేను ఆ రోజు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కానీ ఈ తల్లి వచ్చినప్పటి నుంచి ఏడుస్తుంది, తుడుస్తుంది, పోస్తానే ఉంది ఆమె. ఇప్పుడు చెప్పండి, ప్రేమ ఎవరికుంది? పిలిచిన సీమోనుకుందా? వచ్చిన ఆ స్త్రీకి ఉందా? మాట్లాడండి అమ్మా. ఎవరికుంది? ఇప్పుడు చెప్పండి, ప్రేమ ఎవరికి ఉండాలి? దేవునికి స్తోత్రం. భక్తి అనేది ఇతరులకు కనబడవాలని చేయొద్దు. భక్తి, నా దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు, చూస్తున్న సృష్టికర్త అనే దేవుడు నీకు నాకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆమె. ఇప్పుడు నేను చేసే బోధ మీరు చూస్తున్నారని చేయట్లా, నా దేవుడు నాకు అప్పగించాడు కాబట్టి చేస్తాను. ఆమె. ఒకరోజు నేను ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇక్కడ నిలబడొచ్చు, నిలబడకపోవచ్చు, కానీ నేను చేసినటువంటి బోధ నా దేవునికి ఇష్టమైంది అనుకోండి, మీ అందరి జీవితాలు ఒక గొప్ప మేలును నా ప్రభువు చేయగలడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కడుపులో లేని ప్రేమ కౌగులించుకుంటే రాదు గనక పిలిచినటువంటి ఆయన ఏ ఒక్కటి చేయలేదు, ఏ అతిథి మర్యాద చేయలేదు. ఇప్పుడు ఆ స్త్రీ వచ్చినప్పటి నుంచి ఆ యేసు పాదాలు పట్టుకొని తుడుస్తూ, ఏడుస్తూ, అత్తరు పూస్తూ ఆ ఇల్లంతటిని సువాసనతో నింపేసింది. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనము ఒక ఇంటికి వెళ్ళగానే యేసు ప్రభు సువాసన రావాలి. ఆమేన్. చెప్పండి ఆమేన్. కొంతమంది కడుపులో ఏదో కుట్ర పెట్టుకొని, కడుపులో ఏదో బాధ పెట్టుకొని, కడుపులో ఏదో రకంగా వాళ్ళని అవమానించాలి, వాళ్ళని హేళన చేయాలి అనేటువంటి ఆలోచన ధోరణితో ఇంటికి వస్తారండి కొంతమంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అప్పులతో బాధపడుతున్నాం అనుకోండి, దగ్గరకు వచ్చి ఏం చెప్పాలి? అమ్మ బాధపడకు, ధైర్యంగా ఉండు, దేవుడికి సహాయం చేస్తాడు. అప్పులు ఎంతమ్మా, నువ్వు కష్టపడితే ఎంతగా తీరిపోతాయిలే, బాధపడకని చెప్పాలి. అంతుందా? మరి ఎలా తీరుతావు? నీ చేత కాదు కదా, నీ వల్ల. ఇలా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించండి. యేసు ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళినా, యేసు ప్రభు ఎవరు దర్శించినా, యేసు ప్రభు ఏ రోగికి దగ్గరికి వెళ్ళినా వారితో చెప్పిన మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఆమె. నేను స్వస్థపరిచాను, నేను దేవుణ్ణి అని చెప్పలా. ఆమె. ఇప్పుడు చెప్పండి, మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మరి విశ్వాసులు ఎక్కడుంటారు? యెరూషలేము అనగా ఆ ప్రాకారం మీద ఉంటారా? కిందకి దిగిపోయి లోకంలో కలిసిపోతారా? హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, కొండ మీద నుంచి ప్రవహించేటువంటి నీరు కొండ మీద ఉంటుందా, కిందకు వస్తుందా? గట్టిగా చెప్పండి అమ్మా. కిందకు వచ్చి చాలా వరకు కొన్ని పొలాల్లో, కొన్ని సెలయేరుల్లో, కొన్ని వరి పంటలను అనేక రీతిలుగా దాన్ని తడుపుకుంటూ వెళ్ళిందనుకోండి, ఆ పంట పండి చేతికి సరైనటువంటి ధాన్యం అనేది మన చేతికి వస్తుంది. దేవునికి స్తోత్రం. అక్కడే ఉండిపోయిందనుకోండి, అక్కడితోనే ఆగిపోద్ది. ఇప్పుడు మనలో ఉండేటువంటి విశ్వాసం అనేక మందికి ప్రవాహంగా వెళ్ళాలి. ఆమేన్. అలా వెళ్ళాలి అంటే నువ్వు నేను కూడా దేవుని మందిరంలో ఉండాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఒకడున్నాడు, ఈ మనుషులు చేసే పని ఏంటంటే యెరూషలేములో నివాసం ఉంది, యెరూషలేములో ప్రాకారం ఉంది, ఆ యెరూషలేము దేవాలయం దగ్గర బ్రతుకుతున్న ఇతడికి సమృద్ధి ఉంది, కాపుదల ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి ఎక్కడికి వస్తాడు చెప్పండి? అమ్మా అందరూ విన్నారు? ఎక్కడికి వస్తున్నాడు? గట్టిగా గట్టిగా చెప్పండి అందరూ. అమ్మా మాట్లాడండి. ఎక్కడికి? స్తోత్రం. ఎక్కడికి? ఎరికో. ఎక్కడికి? మీరెవరు మాట్లాడరేంటమ్మా? ఎక్కడికి? ఎరికోకి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట అడుగుతాను చెప్పండి, దేవుని మందిరంలో ఉన్న మనం ఎన్ని గంటలు ఉంటాం చెప్పండి? ఎవరన్నారు? 1 గంటే పాస్టర్ గారు. ఇంకా ఎన్ని గంటలు ఉంటాం? రామారావు గారు చెప్తారు 2 గంటలు. వెరీ గుడ్, 1 గంట పెరిగింది. ఇంకా ఇంకా స్తోత్రం. మీ వంతు మా ఏసీ గారు చెప్తారు, బ్రదర్ గారు. ఎన్ని గంటలు? 2 గంటలు. అందరూ 2కే ఓటేస్తున్నారు. ఇంకా ఎంతమంది? యోసేపు గారు చెప్తారు, ఈ చిన్న యోసేపు గారు. 2 గంటలు. దేవునికి స్తోత్రం. నేను మాట్లాడుతాను, బాగా గుర్తుపెట్టుకోండి. 1 గంట గడిపితే 1000 గంటల ఆశీర్వాదం. ఆమె.
చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందిరంలో గడిపేటువంటి సమయాన్ని కూడా లెక్క పెడుతున్నారు కొంతమంది. కాలక్షేపం చేయడానికి బయట అటు ఇటు తిరగడానికి ఎంత సమయం పోయినా ఎంత సమయం అయిపోయిందంటరా, అప్పుడైపోయింది ఏంటి, ఇంకా కాసేపు అంటే బాగుందిగా. బయట లోపల పాస్టర్ గారు మై కట్టుకున్నారనుకో, రామారావు చెప్పేంటి నువ్వు పాస్టర్ గారికి, ఆయన అసలు వదలడు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి చెప్పండి అమ్మా హల్లెలూయా. మా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన చోట లెక్కేసుకుంటారు, ఈ పీరియడ్ అయిపోయింది, ఇన్ని నిమిషాలు అయిపోయింది, ఇంకా వదలరెట్టి. అది ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ముందు ఇంకా టైం ఉందిలే, కూర్చో పర్లేదు, ఏం కాదు. దేవునికి స్తోత్రం. ఈ మనుషుడు యెరూషలేము దగ్గర నుంచి యెరికో పట్టణానికి దిగి వెళుతున్నాడంట. మరొక మాట చెప్తున్నాను, యెరూషలేము వెళ్ళాలంటే ఎక్కి వెళ్ళాలి. ఆమె పరలోకం వెళ్ళాలంటే గట్టిగా చెప్పండి. పాతాళానికి వెళ్ళాలంటే వెళ్ళక్కర్లా, జస్ట్ అక్కడ నుంచి చాలు. ఎక్కి వెళ్ళడం ఈజీయా, దిగి రావడం ఈజీయా? హలో, అందరు ఇక్కడ ఉన్నారా? ఎక్కి వెళ్ళడం కష్టమా, దిగి రావడం కష్టమా? చెప్పండి, పర్లేదు. ఎక్కి వెళ్ళడమే. పని చేయడం కష్టమా? హల్లెలూయా, చెప్పండి. ఇంకో మాట చెప్పనా, మీరు ఎప్పుడైనా గమనించండి, ఎంత పెట్టు వద్దనరు. పని చేయమను. ఇంత చేయాలా నేను పని, ఇంతలాగే కష్టపడాలా, నాకు ఎంత ఎట్టో, నువ్వు ఇంకెక్కువ పెట్టు నాకు. దేవునికి స్తోత్రం. చెప్పండి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. కాలక్షేపం చేయడానికి ఎంత సమయమైనా తీసుకుంటారు. అమ్మ దేవుని మందిరంలో రండి అమ్మ, శుక్రవారం సంఘం కోసం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, కన్నీరు కారుదాం, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5గురు ప్రార్థన చేద్దాం, కాసేపు దేవుని వాక్యం విందాం రండమ్మంటే, పాస్టర్ గారు మీకు ఏం తెలిసిన మా బాధ. పాస్టర్ గారు అసలు శుక్రవారం విశ్వాసులు ఎంత మాయమైపోతున్నారో తెలుసా? శుక్రవారం దేవునికి స్తోత్రం. రామారావు గారు తెలుసా మీకు? మాయమైపోతున్నారు. హల్లెలూయా. ఎవరు సరిగ్గా రావట్లేదు. మేమేమో దూర ప్రాంతం నుంచి వచ్చేస్తూ ఉంటుంటే అయ్యగారు సంఘ పెద్ద ఉంటున్నారా? దేవునికి స్తోత్రం. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి నువ్వు రాలేకపోతే పరలోక రాజ్యాన్ని ఎలా ఎక్కుతావు? పరలోక రాజ్యాన్ని ఎక్కాలంటే అంత ఈజీయా? పరలోక రాజ్యం వెళ్ళాలంటే అంతగా సులభం అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. నోవాహు భక్తి చేశాడు, హానోకు భక్తి చేశాడు, అబ్రహాం భక్తి చేశాడు, ఇస్సాకు, యాకోబు, మన పితరులు అనేక రకాలుగా, మోషే, దావీదులు ఎంతమంది భక్తి చేశారు. ఇంకా వాళ్ళ పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోగా వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నారంట, ప్రకటన కింద రాయబడిన మాట, నాదా ఇంకెంతకాలం ఈ శ్రమలు మాకు, త్వరగా మాకు విడుదలివయ్యా. ఇదిగో నీ కోసం రంపాలతో కోయబడ్డారు, నీ కోసం మరణానికి అప్పగించబడ్డారు, నీ కోసం అనేక మంది తమ ప్రాణాలు వదిలిపెట్టారు, నీ కోసం ఎన్నో శ్రమలు పడ్డారు. ఇదిగో నాదో మాకు ఎప్పుడు పరలోక రాజ్యం ఇస్తావు అని ఎదురు చూస్తున్నారంట భక్తులు. ఆమె చెప్పండి. మనం దేని కొరకు ఎదురు చూస్తాం? పాస్టర్ గారు ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోగానే బయటికి, ఇదే మన ఎదురు చూపు, ఇదండి. దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్పిన, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన వస్త్రాలంకరణ కూడా చాలా బాగుండాలి. ఆమె పార్టీకి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తాం? రంగులు ఎన్ని పోతామో, ఈ రంగులన్నీ పూసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మసేరకు పామేస్తాం. దేవునికి స్తోత్రం. దేవుడు చూసేది నీ రంగు కాదు, నీ మనసు. ఆమె ఒక అధికారి దగ్గరికి కలవడానికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తావు చెప్పండి? లుంగి కట్టుకుని వెళ్తావా? లుంగి కట్టుకుంటావా? నైట్ వేసుకుని వెళ్ళిపోతావా? మాట్లాడరేంటండి? చిన్నపిల్ల షార్ట్ వేసుకుని వెళ్ళిపోతారా? ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన ఒక జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వెళ్ళినప్పుడు ఎలాగెళ్తావు? చాలా హుందాతనంతో మన పక్కన ఒక 5గురిని పెట్టుకొని వాడు కూడా సరైనటువంటి రీతిలో సరి చేసి, ఒరే రెండురా చాలా జాగ్రత్తగా మాట్లాడరా, ఆయన మన అధికారి, ఎవరో తలదించుకోరే, చేతులు కట్టుకోరే. ఆమేన్. మరి ఈ లోకాధికారికి నువ్వు ఎంత భయపడుతున్నావే? ఈ లోకపరమైన అధికారికి ఎంతగా లోపడుతున్నావే? మరి సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి దగ్గర ఎలా ఉండాలి నువ్వు? ఆమేన్. నువ్వు ఒక దగ్గర పని చేస్తున్నావు అండి, వినండి, ఒక దగ్గర పని చేస్తున్నావు, పని చేసి ఉంటే యజమాని దగ్గర నువ్వు ఎలా ఉంటావు? అతను ఏం చెప్పినా, ఏమన్నా, అమ్మ మాట్లాడాలి, ఏమన్నా పడతావు, ఏది చెప్పినా చేస్తావు. ఆయన దగ్గర చాలా లోబడి, చాలా హుందాగా అయ్యగారు చేస్తానండి, అయ్యగారు చేస్తానండి అని ఎంతో మర్యాద ఇచ్చి మాట. మరి దేవుని దగ్గర, పాస్టర్ గారి దగ్గర
దేవుని సేవకుల దగ్గర, దేవుని సంఘం ముందు దేవునికి స్తోత్రం. ఎత్తండి, 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. ఆయన యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళిపోతున్నాడు దిగి. ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి ఎక్కే స్థితిలో ఉన్నాం. దిగిపోయే వారికి మనం లేము. ఎక్కుతున్న నిన్ను వెనకలాగడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తారా? అప్పుడే దేవుడు నమ్మేసుకున్నావా? బైబిల్ పట్టేసుకున్నావా? ఇంకా యేసు బాబు అంటావేంటిరా? ఎప్పుడు బైబిల్ అంటే ప్రార్థన అంటేవేంటిరా? ఇదిగో మా వాడు పెళ్ళి ఉందంటదా, మనం వెళ్దాం, శుభ్రంగా తాగుదాం, తిరుగుదాం రా అనగానే వెళ్ళవా? ఎక్కడితోటి నిన్ను తెచ్చడానికి ఈ అపవాది, ఈ సాతాను, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి మనుషులు నిన్ను లాగడానికి చూస్తుంటారు. నువ్వెంత మాత్రం కూడా కిందకి రాకూడదు. ఆమేన్. వచ్చేవా దొంగల చేతికి చిక్కిపోతావు. ఈ దొంగల చేతికి చిక్కిపోతావు. అనేక మంది నిన్ను దోచుకుంటారు. అక్కడ రాయబడిన మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దొంగల చేతికి చిక్కాను, వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయేది. వాళ్ళందరూ ఏం చేశారంట? ఆయన బట్టలు, అతని బట్టలు మాట్లాడండి, అతని బట్టలు దోచుకున్నారు. ఆమె బట్టలు దోచుకోవడం అర్థం ఏంటి చెప్పండి? అతనిని దిగంబరంగా వదిలేశారు. అతని దగ్గర ఉండేటువంటి వస్త్రాలు తీసేసుకున్నారు. దాని అర్థం ఏంటంటే రక్షణ వస్త్రాన్ని కోల్పోతాం. వస్త్రాలు దోచుకోవడం అంటే అర్థం ఏంటంటే నీకు నా దేవుడు మనందరికి ఇచ్చినటువంటి రక్షణ వస్త్రం ఉంది చూసారా, దానిని కోల్పోతావు. కోల్పోయినప్పుడు ఎవరు నీకు రక్షణ? ఆయన రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి ఆయనే మన కొరకు సజీవంగా, ఇంకా చెప్పాలంటే అదిగో ఆ శిలువ మీద 3 మ్రేకుల మీద వేలాడిపోయాడు. వేలాడినటువంటి యేసు మన కొరకు తన రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో యెరూషలేము అనేటువంటి పరలోక రాజ్యానికి ఎక్కేవారు ఇంకో మాట చెప్పిన మనం ఆల్రెడీ అక్కడ ఉన్నాం. ఆమేన్. అక్కడున్న మనం ఎన్నడూ కూడా ఎరుకో అనేటువంటి లోకంలోనికి దిగి రాకూడదు. ఆమేన్. ఒక మెట్టు ఎక్కాలి తప్ప దిగకూడదు. చదివేటువంటి విషయంలో, ఉద్యోగం చేసేటువంటి విషయంలో ప్రమోషన్ మీద ప్రమోషన్ రావాలి తప్ప వెళ్ళిపోయి నుంచి అని అనే స్థాయికి మనం రాకూడదు. ఆమె చెప్పండి హల్లెలూయా, చెప్పండి అమ్మా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నేను ముగిస్తున్నాను ఒక మాట. ఆదాము అవ్వలు ఎప్పుడైతే తప్పు చేశారో ప్రభువు వారికి ఉండేటువంటి ఆ వస్త్రాలు వారు ఎప్పుడైతే పోగొట్టుకున్నారో ఆయన వారికి చర్మపు చొక్కాయలు తొడిగించాడు. హల్లెలూయా. వారు ఏమైపోయారు? ఆ పండు తిని తమ వస్త్రాలు కోల్పోయారు, రక్షణ వస్త్రాలు కోల్పోయారు, మహిమ వస్త్రాలు కోల్పోయారు. ఈ కోల్పోయిన వారికి ఆయన మరలా ఏం చేశాడంటే చర్మపు చొక్కాయలు కుట్టించాడంట. ఆమె ఇప్పుడు చెప్పండి, మన కొరకు మన సంఘ కాపరి చేసేటువంటి ప్రయత్నంలో రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడానికి చెప్తున్నటువంటి విషయంలో మనం బయట లోకంలో తిరిగామనుకో, దొంగల చేతికి చిక్కిపోయామనుకో, వారు మన దగ్గరున్న రక్షణ వస్త్రాన్ని తీసేసుకున్నారనుకో, మనం ఎలా ఉంటాం? ఎవరైనా మనం చూస్తారా? దగ్గరికి వస్తారా? మనతో మాట్లాడతారా? మనతో మమేకమవుతారా? సహవాసాలు ఉంటారా? ప్రార్థనకు రాగలుగుతారా? ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకొని యెరూషలేములో ఉండాలి యేసయ్య, నేను యెరికో ప్రాంతానికి దిగకూడదు, లోకంలో కలిసిపోకూడదు. అందుకే యేసయ్య, ఓ దేవా నేను నిన్ను కీర్తిస్తాను అంటున్నాడు దావీదు మహాభక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాజు, ఆయన కీర్తించండి. రాజుకు మాత్రమే ఒక అర్హత ఉంది, యోగ్యత ఉంది. ఆ రాజు నేను కాదురా బాబు, నన్ను సృష్టించిన, నన్ను ఈ అధికారంలో కూర్చోబెట్టినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన్నే కీర్తించండి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా అధికారులు వచ్చారనుకోండి, జైలు కొట్టేస్తాం. కొట్టాల్సింది ఎవరికే? మాట్లాడండి. కొట్టాల్సింది ఎవరికే? ఘనత మహిమ ప్రభావాలు చెల్లించాల్సింది ఎవరికి? దేవునికి స్తోత్రం. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, నాకు రావలసినటువంటి మహిమను నేను ఏ ఒక్కరికి ఇవ్వను, చెందనివ్వను. అదే యెషయా గ్రంథంలో అంటాడు, నేనే నా సేవకుని మాట రూఢీపరచువాడు. అంటే సేవకుడు ఏమి పలికితే అది మీ జీవితాల్లో జరుగుతుంది. ఆమేన్. సేవకుడు మాట్లాడిన మాట అది దేవుని మాట అయితే మీ జీవితాలు ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్.
కాబట్టి ఇప్పుడు సేవకుడు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఇది దేవుని మాట. ప్రభువా నాలో అయ్యా నాతో నీ సేవకుడు ద్వారా మాట్లాడించావు, అందుబట్టి నీకు స్తోత్రాలయ్యా అని దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించేవారికి ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరిని కీర్తించాలి? మనం దేవుని కీర్తించాలి. ఎవరిని మహిమపరచాలి? దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఈ మనుషుడు యెరూషలేము నుంచి కిందకు వచ్చేస్తాడంటే దేవుని భక్తి ఉందా? చెప్పండి. భయం ఉందా? విధేయత ఉందా? మాట్లాడండి. ఉందా? ప్రేమ ఉందా? అసలు దేవుని కొరకు కష్టపడేటువంటి తత్వం ఉందా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా? దేవుడిచ్చేటువంటి దీవెనలు కావాలా? నీకు అనేక రకాలైనటువంటి ప్రతి ఆశీర్వాదాలు నువ్వు దేవుని దగ్గర నుంచి తీసుకుంటావు. దేవునికి ఏమి చెల్లించవా? ఏమి రావా? నీ ఇష్టమా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత టాబ్లెట్లు తీసుకున్నారండి, అరుకులు తీసుకున్నారు, ఆయన రాసి ఇచ్చినాన్ని తీసుకున్నారు. ఫీ చెల్లించవా? చెల్లించవా? ఆయన ఇచ్చే ఆరోగ్యం కావాలా? ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ కావాలా? అన్ని రకాల వైద్య సహాయాలు పొందుకుంటావా? మరి ఆయనకి ఏమీ ఇవ్వకపోతే ఇంకోసారి రానిస్తాడా? బయట బోర్డు పెడతాడు సెక్యూరిటీ, ఒరే పలానా అలా ఎవరైనా వచ్చారనుకో బయటికి వింటారా? ఏ సార్ మంచోళ్ళే కదా సార్, మనకు తెలిసిన వాళ్ళు కదా సార్, ఏ వద్దురా. ఎంతమంది తెలిసిన వాళ్ళైనా వాళ్ళు సరైనటువంటి రీతిలో నన్ను ఎంత మాత్రం విలువ పెట్టలేదురా వాళ్ళు బయటికి వింటే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మనం ఎంత భక్తి చేసినా దేవునికి నచ్చాలి, మనం ఎంతగా విధేయత ఉన్నా దేవుడు మెచ్చాలి. కాబట్టి అన్ని విషయాలు గుర్తుపెట్టుకుందాం, దేవుని కీర్తిద్దాం, రారాజుని కీర్తిద్దాం, పరలోక రాజ్యానికి చేరుకుందాం. ఇదిగో ఆ మనుషుడి వలె యెరూషలేము నుంచి యెరికోకు పయనం అవ్వకుండా, దిగి వెళ్లకుండా యెరూషలేమునకు ఇంకా ఎక్కిపోదాం, ఆయన ఆరాధిద్దాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలు మనం వెనుకలు దీవించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుందాం. ఈచ్ అండ్ ఎవరీ వన్ షుడ్ ప్రైజ్ ద లార్డ్. నీళ్ళు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. అమ్మ మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు. అమ్మ యవనస్తులారా మోకాళ్ళు వేయండి. స్తోత్రం నేర్చుకోండి. దేవుని సందులో ఎలా ఉండాలో నేర్చుకోండి. హల్లెలూయా. కలుమయ్యారు. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రభువా ఇంతవరకు నీ దాస్తుల నుంచి మాతో మాట్లాడారయ్యా. యెరూషలేములో ఉండవలసినటువంటి ఒక మనుషుడు యెరికో ప్రాంతానికి దిగిపోయినట్లుగా మేము కూడా నీ సన్నిధిని విడిచిపెట్టి దిగిపోతున్నామేమో. ప్రభువా మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి అయా. మాకు మరొక యోగ్యతనివ్వండి నాయన. మమ్మల్ని నడిపించండి అయ్యా. నువ్వు లేకపోతే మేము బ్రతకలేము నాయన. ఒక చిన్న ప్రార్థన. స్తోత్రం. ఏసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రభా మాతో మాట్లాడుతూ వచ్చారు, మమ్మల్ని ఇంతవరకు నడిపించారయ్యా. నువ్వు లేనిదేమేమి లేము తండ్రి, నీకే స్తోత్రం. కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే నీ బ్రతికియున్నానంటే కృపయే. మరణపు కోరలు నన్నావరించగా, నా చుట్టూ చేరగా, నాధరి చేరగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాలంలో నీ సన్నిధానం మేము అందరూ చేరు నీ నామను ఘనపరచుటకు ఇచ్చిన యోగ్యతకి నీకు వందనాలు.
పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానములో నీ కృపను మాకు తోడుగా ఉంచి దేవునిని కీర్తించండి. రారాజైనటువంటి క్రీస్తును ఆరాధించండి అని నీ వాక్యం ద్వారా సెలవిస్తూ, యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుచున్నట్టు ఒక మనుషుడు దొంగల చేతికి చిక్కగా, లోకములో చిక్కగా, అయా తమ వస్త్రములు పోగొట్టుకొని దిగంబరత్వంతో ఉంటున్న ఆయన కొర ప్రాణముతో విడిచిపోయారు తండ్రి. అట్టి స్థితిలో మేము ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి. యెరూషలేములో ఉండే కృపను అనుగ్రహించండి. నీ మందిరములో ఉండే కృపను అనుగ్రహించండి. నీ ఆలయములో ఆరాధించే కృపను అనుగ్రహించండి. మా జీవితాలలో నీ దగ్గరుండి ఎన్ని మేలు పొందుకున్నా నీవెవరో గ్రహించగా తిరుగుతున్నామేమో. మా మేడవారి సంఘ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు దీవించమని, సరైనటువంటి రీతిలో నడిపించమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. చెప్తండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభు స్తోత్రమే.